శ్రీ గణేశాయ నమః. అసలు సిఏఏ చట్టం అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరెవరికి సిఏఏ ద్వారా పౌర హక్కు అనగా సిటిజన్షిప్ పొందే అవకాశం ఉంది? సిఏఏ వల్ల దేశానికి కలిగే లాభాలు ఏంటి? సిఏఏకి సంబంధించిన ఇలాంటి మరెన్నో విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మార్చ్ 11, 2024న నోటిఫై చేసిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఇస్లామిక్ దేశాలు అయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి మత కల్లోలాలు, అల్లర్లు, మతం పేరున అణచివేయబడ్డ కారణం చేత మన దేశానికి వలస వచ్చిన నాన్ ముస్లిమ్స్ అనగా హిందువులు, జైనులు, పారసీలు, బుద్ధిస్టులు, సిఖ్లు మరియు క్రిస్టియన్లకి మన దేశ పౌర హక్కు కలిగించబోతున్నారు. అదే ఈ సిఏఏ చట్టం. దీనివల్ల మన దేశంలో వారు పొందుతున్న లాభాలు సిఏఏ చట్టం యొక్క లబ్ధిదారులు కూడా పొందగలుగుతారు. సిటిజన్షిప్ అనగా పౌర హక్కు రావడం చేత వాళ్ళు కూడా భారతీయుడు అనే గుర్తింపుతో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలా చాలా విధాలుగా మన దేశంలో సుఖజీవితం పొందవచ్చు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఇస్లామిక్ దేశంలో ఉన్న మైనారిటీస్కి భద్రత మరియు మంచి జీవితం అందించడం. దేశ విభజన తరువాత ఇండియా తప్ప మిగిలిన అన్ని దేశాలు ఇస్లామిక్ దేశాలుగా రూపుదిద్దుకున్నాయి. కాబట్టి అక్కడ ముస్లిమ్స్ తప్ప మిగిలిన మతాల వారు అంతా మైనారిటీస్ అవ్వడం వలన వారికి సరైన రీతిలో చూడకుండా ఉండడం జరిగింది. అందువలన కొందరు చనిపోవడం, కొందరు కన్వర్ట్ అవ్వడం, కొందరు వేరే వేరే దేశాలకి వెళ్ళడం జరుగుతుంది. అలా మన దేశంలోకి వచ్చిన ఇస్లామిక్ దేశం మైనారిటీస్కి మనం ఇప్పుడు పౌర హక్కు కల్పిస్తున్నాము. ఇస్లామిక్ దేశంలో ముస్లిమ్సే మెజారిటీస్ అవ్వడం వలన వాళ్ళని తక్కువగా చూడడం జరగదు. కాబట్టి ఈ చట్టంలో ముస్లిమ్స్కి చోటు లేదు. అంతే తప్ప ఎలాంటి మతద్వేషము కారణం కాదు. అలాగే ఇప్పుడు ఉన్న ముస్లిమ్స్ యొక్క సిటిజన్షిప్కి కూడా ఎలాంటి హాని లేదు. వాళ్ళని భారతీయులుగానే చూస్తారు. 1970 ఆఫ్ఘనిస్తాన్లో 7,70,000 మంది హిందువులు ఉంటే 2017 నాటికి కేవలం 7,000 మంది అయ్యారు. అలాగే పాకిస్తాన్లో 1977లో 15% జనాభా హిందువులు ఉంటే 1998 నాటికి కేవలం 1.6% మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లో 1951కి 20% హిందువులు ఉండగా 2011 సెన్సస్ ప్రకారం కేవలం 9.5% మాత్రమే ఉన్నారు. కాబట్టి అక్కడ నాన్ ముస్లిమ్స్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సిఏఏ చట్టంలో ఉన్న ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 31 డిసెంబర్ 2014 రోజు లేదా దానికంటే ముందు వలస వచ్చిన వాళ్ళు ఈ సిఏఏ చట్టం ద్వారా పౌర హక్కు పొందవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఈ దేశంకి వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయ్యి ఉండాలి. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ చట్టం ద్వారా పౌర హక్కు పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ద పర్సన్ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే దేశ విభజన జరగకముందు ఉన్న ప్రాంతంలో అతను ఉండి ఉండాలి. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్లో అతను ఉండి ఉండాలి. రెండవది, ద పర్సన్ హూ మ్యారీడ్ టు అ సిటిజన్ ఆఫ్ ఇండియా. అనగా ఎవరైతే ఇండియన్ సిటిజన్ని పెళ్లి చేసుకొని పౌర హక్కు లేదో వాళ్లకు పౌర హక్కు లభిస్తుంది. మూడవది, ద పర్సన్ ఈజ్ అ మైనర్ చైల్డ్ హూస్ పేరెంట్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అనగా 18 వయసులోపు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. నాలుగవది, ద పర్సన్స్ పేరెంట్స్ రిజిస్టర్డ్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అనగా ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఐదవది, ద పర్సన్ ఆఫ్ హూమ్ ఈదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే ఒక వ్యక్తి యొక్క తల్లి లేదా తండ్రికి సిటిజన్షిప్ ఉండాలి. ఆరవది, ద పర్సన్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ కార్డ్ హోల్డర్. అనగా ఒక వ్యక్తి ఓవర్సీస్ సిటిజన్ అయి ఉండాలి. అంతేకాకుండా ఇంకొన్ని నియమాలు ఉన్నాయి. అతను ముందు ఇస్లామిక్ దేశాల్లో ఉన్నట్టు ధృవీకరించే పత్రాలు మరియు అతను భారతదేశంకి వచ్చిన తరువాత ఇక్కడ 31 డిసెంబర్ 2014కి ముందు ఉన్నట్టు ధృవీకరించే పత్రాలు జతపరిచి గవర్నమెంట్ ఆఫీస్లో ఇవ్వాలి. పైన చెప్పిన 6 రకాల వారికి 6 వేరే వేరే ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ ఫామ్ నింపి ఈ పత్రాలు అధికారులకు ఇచ్చి వాళ్ళు అప్రూవ్ చేస్తే పౌర హక్కు వస్తుంది. అంతేకాకుండా ఇంకో నియమం కూడా ఉంది. భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉన్న భాషలలో ఆ వ్యక్తికి ఒక భాషలో నైపుణ్యం ఉండాలి. అనగా చదవడం కానీ రాయడం కానీ తెలిసి ఉండాలి. ఇవి అన్నీ చేసినట్టు అయితే ఆ వ్యక్తి భారతదేశ పౌరుడిగా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందరిలాగానే అన్ని స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ పొందగలుగుతారు. మన దేశ వనరులు మన దేశవాసులు పొందగలుగుతారు. అది వారి హక్కు. ఈ విధంగా ఈ చట్టం ద్వారా ఇస్లామిక్ దేశం నుంచి వచ్చిన నాన్ ముస్లిమ్స్కి మన దేశంలో చోటు మరియు రక్షణ కలిగిస్తుంది. ఈ చట్టం ద్వారా ప్రస్తుతం 30,000 మందికి పైగా మంచి జరగచ్చు అని ఒక అంచనా. మేము చెప్పిన విషయాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఇంకా ఏమైనా చెప్పాల్సినవి ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే సిఏఏ చట్టం మీద మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.